హరి ఓం. వరయమునా నదీ సలిలవర్ధిత సౌరభయుక్త పుష్పమేదుర మకరందపాన పరితుష్ట మధువ్రతయూధ మధవీకురవక కుంద చందన నికుంజములందు మయూర శారికాపరభృత రజకీర మృదు భాషల భంగి చెలంగి పల్కుచున్. శ్రీరమణీ మనోవిభుడు సింహ కిశోరము బోలి లీల కౌమారదశన్ రమా విమల మందిరమున్ పురిడించు గోత తిన్వారకమెపుచుండే తన వంశరవస్ఫుట మాధురీ సుధాసారము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్. చిరకేళిరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులంకరమొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునం కరుణాతీతుల కమరూపులగున కంస ప్రయుక్త క్షపాచరులం కృష్ణుడు సంగర స్థలములంజకాడలీలాగతిన్. వరయమునా నదీ జల నివాస మహోరగ విస్తృతస్య విస్ఫురిత విషానల ప్రబల శోకున క్రాగిన గోపగోధనోత్కరముల నెల్లకాచి భుజగ ప్రవరున్ వెడలంగదోలి తత్సరి అమలాంబుపానమున సంతసమందగజేసి గోతతిం. దివిజాధీషు గురించి వాన కొరకై దీపింప నందాది వల్లవులు ఏటేట అనూన సంపదల ఉల్లాసంబునంచేయు ఉత్సవము కృష్ణు మాన్పి గోపగణముల్ సంప్రీతి నొందన్ శచీధవు గర్వబడపంగ అవ్యయముగా జాజేసె గోయాగమున్. హరిహయుడంతర్ హరి ఓం. ద్వాదశార్ధఫలోన్మానాం చతుర్భిశ్చతురంగులైః స్వర్ణమషైః కృతఛిద్రం యావత్ ప్రస్థజలప్లుతం అంటూ ఆ కాలంలో ఓ విదురా, ఆ కాలాన్ని ఎలాగైతే వాళ్ళు కొలుస్తూ ఉండేవారో ఆ కొలమానానికి సంబంధించినటువంటి ఆ గడియారం యొక్క విశేషాన్ని చెప్తాను విను అని చెప్పి ద్వాదశార్ధఫలోన్మానాం అంటే 6 ఫలములు కొలత పాత్ర అంటే 6 ఫలములు అనేటువంటి ఆ ఫలము అనేటువంటి బరువు కలిగినటువంటి ఒక రాగి పాత్రకు ఏం చేయమనంటే అడుగున దాని అడుగులో చతుర్భిశ్చతురంగలైః అక్కడ దాని అడుగుని ఏం చెయ్యాలి అంటే 4 అంగుళములు పొడవు కలిగి 4 అంగుళాలు పొడవు ఉండాలి. ఆ పొడవు ఉండేటువంటి 4 మాషములు అంటే మామూలుగా ఏదైనా తులం బంగారం లేకపోతే ఏదో గ్రామ్ బంగారం అంటాను చూసారా, అలాగే మాష అనేటువంటి కొలత కలిగినటువంటి 4 అంగుళాలు పొడవు కలిగినటువంటి బంగారంతో ఒక తీగ చేసి ఆ తీగలో సన్నం ఉండాలన్నమాట. దాంట్లో ఒక సన్నటి రంధ్రం ఉండాలన్నమాట. అటువంటి రంధ్రంతో 4 అంగుళాలు పొడవు కలిగినటువంటి దానిని తీగతో చిల్లును చెయ్యాలి. ఆ 6 ఫలములు బరువు కలిగినటువంటి ఆ రాగి పాత్ర అడుగును చేసి ఈ బంగారు తీగను దాని కింద పెట్టాలి. అప్పుడు ఆ పాత్రని ప్లస్ ఈ బంగారు తీగని ఆ నీళ్ళల్లో ముంచి అప్పుడు ఆ పాత్రలో ఒక ప్రస్థము అంటే ఒక ప్రస్థం అనేటువంటిది ఒక కొలత, దానితో ఆ నీటిని ఆ పాత్రని నింపి ఉండేటప్పటికీ ఆ నీరు నిండి ఈ నీరు అంటే ఆ పాత్రలో నీరు పోసిన తర్వాత ఈ నీరంతా ఏమవుతుంది అంటే ఈ క్యాపిలరీ యాక్షన్ వల్ల ఆ బంగారు తీగలో నుంచి ఈ నీరంతా దాంట్లోకి
పైకి వచ్చి ఆ రాగి పాత్ర పట్టేటువంటి ఆ టైంకి ఒక నాడిక అంటారు. ఈ విధంగా అదేవిధంగా శాండ్ పడేటువంటిది రకరకాలైనటువంటి కాలాన్ని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు ఆ కాలంలో వాడుతూ ఉండేవారు. ఇది అయిన తరువాత నిన్న చూసినటువంటి కార్యక్రమంలో ఈ కాలం అనేటువంటిది కార్పస్క్యులార్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ డే ఉండేటువంటి సైన్స్లో కాలం కూడా కార్పస్క్యులార్ ఆర్ క్వాంటా లాగా, అంటే ప్యాకెట్స్ కింద ఉండేటువంటి విధంగా కాలాన్ని ఆ మహర్షులు వాళ్ళు గ్రహించారు. దానికి సంబంధించినటువంటి పరిశోధన కాలాన్ని కూడా కార్పస్క్యులర్ కింద కంటిన్యూస్ కాకుండా, ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ కాంటినం కాకుండా కార్పస్క్యులర్ కాంటినం కింద చూడవలసినటువంటి అవసరం ఉంది. మహర్షులు ఆ విధంగా చూశారు. ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో ఆ విధంగా జరుగుతోందో లేదో అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ అది జరగకపోతే కార్పస్క్యులర్ ఆస్పెక్ట్ ఆర్ ది పార్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ టైం, అంటే పార్టికల్ వేవ్ మోషన్తో కాలం ప్రవహిస్తోంది అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఉదాహరణకి గ్రావిటేషన్ లాలో ఏముంది అంటే G1 m1 m2/t² = g అని చెప్పి మామూలుగా ఒక అట్రాక్షన్ బిట్వీన్ టూ పార్టికల్స్ గ్రావిటేటింగ్ మాసెస్ మధ్యన m1 m2/t² అనేటువంటి టీ అనేటువంటి దాంట్లో టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ అట్రాక్షన్ని గ్రావిటాన్స్ అనేటువంటి పార్టికల్స్ కింద గ్రావిటీ ఫీల్డ్ ఉత్పన్నం అవుతోంది అని చెప్పి గ్రావిటేషనల్ ఫీల్డ్కి గ్రావిటాన్స్ అనేటువంటి పార్టికల్ థియరీస్ని కూడా ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ గ్రావిటాన్స్లో కింద టైం ఉంది కాబట్టి మేబీ టైం ఆల్సో పార్టికల్ మోషన్స్తో ఉంటుందేమో అనేటువంటి విషయాన్ని మహర్షులు ఆనాడే గ్రహించినట్టుగా నాకు అనిపిస్తోంది. కాబట్టి అలాగ గ్రహించినటువంటి ఆ కాలాన్ని త్రుటి, వేధ, లవము, నిమిషం, క్షణం, కాష్ట, లఘు, స్ఫటిక, ముహూర్తం, ప్రహరం, దినం, పక్షం, ఋతువు, అయనం, సంవత్సరం అనేటువంటి విశేషాల కింద ఆయన చేసినటువంటి విధానాన్ని నిన్నటి కార్యక్రమంలో చూసాం. ఇక ఈ 12 సంవత్సరాల కాలము కూడా ఒక సంవత్సరం అంటారు. అది 100 సంవత్సరాలు ఈ మానవులకి ఆయుష్ ప్రమాణం కింద నిర్ణయించినట్టుగా వేదం చెప్పిందయ్యా అనేటువంటి విషయాన్ని చెప్తూ సంవత్సర శ్రతం నృణాం పరిమాయుర్నిరూపితం పరమాయుర్నిరూపితం సంవత్సర శతం అని చెప్పి మానవులకి ఆయుష్ని నిర్ణయించబడిందయ్యా అని చెప్పిన తరువాత ఈ విధమైనటువంటి కాలాన్ని ప్రచోదనం చేసేటువంటి ఒక సోర్స్ ఒకటి ఉండాలి కదా. ఈ కాలం యొక్క ప్రవర్తనని ఈ లోకంగా ఈ మనం ఉండేటువంటి ఈ భూలోకాది గ్రహ నక్షత్రాది లోకాల్లో ఉండేటువంటి దాంట్లో ఏది ఆ కాలం యొక్క సోర్స్ అనేటువంటి విషయాన్ని చెప్తూ గ్రహ నక్షత్రాచక్రస్థ పరమాణ్ విధాన జగత్ సంవత్సరావసానేన పరేచ్చ నిమిషో విభు. ఈ కాలం పరమాత్మ స్వరూపం కాబట్టి పరమాత్మ కాలస్వరూపం కింద కనిపిస్తూ కాలస్వరూపం కింద అనుభవంలోకి వస్తున్నాడు కాబట్టి దీని యొక్క సోర్స్ ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని చూపించి ఆ గడియారాన్ని సూర్యుడి వైపు చూపించారు మహర్షులు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే గురువు మొదలైనటువంటి గ్రహాలు, అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలు, తర్వాత ఇతరమైనటువంటి నక్షత్రాలతో కూడుకున్నటువంటి పైకి చూస్తే ఖగోళ చక్రం ఉంది కదా, ఈ చక్రం అంతటినీ కూడా కాలస్వరూపుడైనటువంటి సూర్యుడు శాసిస్తూ ఈ జగత్తులో పరిభ్రమిస్తూ ఉన్నాడయ్యా అన్నారు. అనేటప్పటికీ కొంచెం ఆలోచన లేనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి శాస్త్రవేత్తలు ఏమంటారంటే మనకు కనిపిస్తూ ఉండేటువంటి సూర్యుడు ఈ గ్రహ నక్షత్రాన్ని వీటిల్ని ఏం శాసిస్తూ ఉన్నాడనేటువంటి ఒక పిచ్చి డౌట్ వేస్తూ ఉంటారు. ఇక్కడ సూర్యుడు అనేటువంటిది
పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క కంట్రోలింగ్ మెకానిజం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క కంట్రోలింగ్ మెకానిజం, పరమాత్మ యొక్క ఆ సమస్తమైనటువంటి శక్తి మనం ఇప్పుడు ఆకాశంలో చూస్తూ ఉండేటువంటి, ఆకాశంలో పొంగినటువంటి పొంగు, సముద్రంలో పొంగినటువంటి కెరటం వలె ఈ సత్యచిత్తులో పొంగినటువంటి కెరట స్వరూపంలా వచ్చినటువంటి ఆ సూర్యుడు సర్వ జగత్తును, అంటే మన భూమండలంలో ఉండేటువంటి జనించి గతించేటువంటి సర్వ జీవరాశుల్ని కూడా శాసిస్తూ తిరుగుతూ ఉన్నాడయ్యా ఆయన. ఇలాగ సూర్యుడు తిరుగుతూ ఉండడం వల్ల అప్పుడు ఈ త్రుటి మేధ వేదాలవం నిమిషం క్షణం కాష్ట లఘువు గడిక ముహూర్తం ప్రహరం యామం ఋతువులు నెలలు, ఈ కాలం యొక్క ఈ మొత్తం ఆ స్పెక్ట్రమ్ అంతా కూడా సంవత్సరం అనేటువంటిది ఎండ్ ప్రోడక్ట్ కింద, త్రుటి అనేటువంటిది ఫండమెంటల్ ప్రోడక్ట్ కింద ఉండి, ఈ మధ్యలో కాలం యొక్కదంతా కూడా ఎవరు ద్వారా నడుస్తోందంటే సూర్యుడి యొక్క గమనం వల్ల నడుస్తోంది. కాబట్టి సూర్యుడి యొక్క గమనము మిగతా గ్రహాల యొక్క గమనాలతో లింక్ అయ్యింది. కాబట్టి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి మిగతా గ్రహ నక్షత్రాలన్నీ, అంటే ఈ జ్యోతిష్ చక్రంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాలన్నీ కదులుతూ ఉన్నాయి. సూర్యుడి అనేటువంటి ఒక జడమైనటువంటి ఆ పదార్థంలో శక్తి స్వరూపం కింద ఆయన సూర్యుడు నడిపిస్తూ ఉన్నాడు, పరమాత్మ నడిపిస్తూ ఉన్నాడని చెప్పి అప్పుడు ఈ సంవత్సరం అనేటువంటిది పెద్ద యూనిట్ కింద చెప్పారు. కాబట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుంది, సంవత్సరం యొక్క ఎన్ని రకాలైనటువంటి, ఆ సంవత్సరాన్ని ఎన్ని విభాగాలు చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, సంవత్సర పరివత్సర ఇడావత్సర యవచ అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే. ఓ విదురా, సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, తరువాత వత్సరము అని ప్రభాష్యతే చెప్పబడిందయ్యా అన్నాడండి. అనేటప్పటికీ మనం ఏమనుకుంటాం, ఇయర్ అంటాం, అంతే. మనకు తెలిసింది ఒక సంవత్సరం అని మాత్రమే తెలుసు. ప్రభవాది సంవత్సరాలు ఒక ఇయర్ అనేటువంటి దాంట్లో ఉంది. కానీ మహర్షులు చేసినటువంటి క్లాసిఫికేషన్ అద్భుతమైనటువంటి క్లాసిఫికేషన్. అటు చంద్రుణ్ణి గడియారం కింద, సూర్యుణ్ణి గడియారం కింద, నవగ్రహాల్ని కూడా గడియారాల కింద చేసుకుని, అంటే చూసారు రైల్వే స్టేషన్లో మొత్తం గడియారాలన్నీ ఓ చోట పెడతారు. గ్రీన్విచ్ టైం ఎంత, ఆస్ట్రేలియాలో ఎంత, ఇక్కడెంత, అక్కడెంత అని గడియారాలు పెట్టినట్టుగా మహర్షులు ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడిని, చంద్రుడిని, గురుగ్రహాదుల్ని, కొన్ని నక్షత్రాలని దృష్టిలో పెట్టుకుని ఈ భూమి యొక్క గమనంతో వాళ్ళు సంవత్సరానికి లెక్కలు కట్టారు. అందులో సంవత్సరము అనేటువంటిది ఏమిటి అంటే, సూర్యుడు రాశి చక్రంలో, అంటే మనకి 12 రాశులతో కూడుకున్నటువంటి రాశి చక్రం ఉంది కదా, ఆ రాశి చక్రంలో సూర్యుడు ఒక పాయింట్ నుంచి ప్రారంభమయ్యి మళ్ళీ అదే పాయింట్కి మళ్ళీ రావడం అనేటువంటి టైం ఉందే, ఆ టైంని ఒక సంవత్సరము అంటారు. అది ఎన్ని రోజులు పడుతుంది అంటే 372 రోజులు పడుతుంది. 372 రోజులు సూర్యుడు అనేటువంటి ఆ గోళము ఈ 12 రాసుల్లోనూ స్టార్ట్ అయిన పాయింట్కి మళ్ళీ వచ్చి చేరుకునేటువంటి దానికి మన భూమి 24 గంటల చొప్పున తిరుగుతూ ఉంటే 372 రోజులకి దాన్ని సంవత్సరం అంటారు. ఇప్పుడు సంవత్సరం అనేటువంటి దానికి మనం 360 రోజులు, 365 రోజులు అనుకుంటున్నాం, కానీ కాదు. సంవత్సరం అనేటువంటి దానికి ఋషులు చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటంటే 372 రోజులు. తరువాత పరివత్సరము, మళ్ళీ ఇంకో గడియారం దగ్గరికి వచ్చాడు. ఆ గడియారంలో ఏముందంటే, గురువు రాశిచక్రంలో, గురుగ్రహం ఉంది కదా, ఆ గురుగ్రహం రాశిచక్రంలో మిగతా 12 రాశులు ఉండేటువంటి దాంట్లో ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణం చేసేటువంటి కాలం. సూర్యుడు తర్వాత పెద్దదైనటువంటి గ్రహం ఏమిటి అంటే గురువు. కాబట్టి నెక్స్ట్ హైలీ డెన్స్ మాస్ సూర్యుడిలో, గురువులో ఉంది. కాబట్టి ఆ మాస్ యొక్క మూవ్మెంట్ డిపెండ్స్ అపాన్ ది టైం. సో మాస్ మూవ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు టైం. కాబట్టి గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి పట్టేటువంటి కాలాన్ని పరివత్సరము అంటారయ్యా.
తరువాత ఇడావత్సరము అనేటువంటిది ఒకటి ఉంది. అదేమిటంటే అన్ని నెలలకు కూడా ఇలాగా సూర్యుడి పెంచే 372 రోజులు, తర్వాత పరివత్సరంలో వేరే టైము, ఇలా ఉండి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి లెటస్ డివైడ్ దిస్ ఇంటూ ఈక్వల్ యూనిట్స్ కింద చేద్దాము అని చెప్పి అన్ని నెలలకి కూడా సమానంగా 30 రోజులు. అంటే ఏమిటన్నమాట, భూమి ఒకసారి తిరిగేటప్పుడు ఒక రోజు, రెండోసారి తిరిగేటప్పుడు ఒక రోజు, మూడోసారి తిరిగేటప్పుడు ఒక రోజు, ఇలాగా. కానీ సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉండేటప్పటికి భూమి యొక్క వేగం పెరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉందంటే అది ఫాస్ట్గా తిరుగుతుంది. బికాజ్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ, కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది దానికి. అలాంటప్పుడు ఏమవుతుంది, పగలు ఎక్కువగా ఉండదు, దూరంగా ఉంటే ఈ విధంగా పగలు రాత్రుల్లో తేడా ఉండి కన్ఫ్యూజింగ్గా ఉంది. కాబట్టి ఏమీ లేదు, మనం ఒక యావరేజ్ చేసేద్దాం. యావరేజ్ చేసేసి దాంట్లో నెలకి సమానంగా 30 రోజులు వచ్చేటట్టుగా పెట్టుకుందాం. అంటే 12 మూళ్ళు 36, అంటే 360 రోజులు ఒక సంవత్సరం అన్నారు. దాన్ని ఇడా సంవత్సరము అంటారు. తరువాత అనువత్సరము. నా ఈ క్లాక్ దగ్గరికి, చంద్రుడు అనేటువంటి క్లాక్ దగ్గరికి రండి. ఇప్పుడు అలా వచ్చేటప్పటికి చంద్రుని గతిని బట్టి, ఆ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. భూమి చంద్రుడి యొక్క ఈ రెండిటి కాంబినేషను సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, సూర్యుడేమో జ్యోతిష్ చక్రానికి ఆధారమైనటువంటి ఆ ధ్రువ నక్షత్రం తిరుగుతూ ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫినామినా. అంటే టైమ్ ఈజ్ ఎన్ యూనివర్సల్ ఫినామినా. విశ్వం విష్ణు, ఆ విశ్వం అంతా కూడా వ్యాపించిపోయినటువంటి ఆ కాల స్వరూపం అనువత్సరము. ఇప్పుడు చంద్రుడు అనేటువంటి గడియారం దగ్గరికి చూసేటప్పటికి చంద్రుడి యొక్క గతి, ది మూమెంట్ ఆఫ్ మూన్ అమావాస్యతో ప్రారంభమయ్యి మళ్ళీ అమావాస్యతో ఎండ్ అయ్యేటప్పటికీ ఒక సంవత్సరంలో ఎప్పటికి ఎండ్ అవుతుందో దానిని 12 నెలల కాలము అన్నారు. కాబట్టి ఈ గడియారాల యొక్క గమనంలో ఉండేటువంటి తేడాలను బట్టే అధిక మాసాలని, ఇంకో మాసాలని ఇవన్నీ వస్తూ ఉంటాయి చూసారా. దీనికి కారణం ఏమిటి అంటే అనువత్సరం వల్ల కానీ, సంవత్సరం వల్ల కానీ, పరివత్సరం వల్ల కానీ చేసేటువంటి పంచాంగకర్తల యొక్క డిఫరెన్సెస్ వల్ల ఈ విధంగా వస్తూ ఉంటాయా. తరువాత అనువత్సరము అంటే అదే అయింది. వత్సరము అంటే చంద్రుడు నక్షత్రాలలో పయనించేటువంటి 27 రోజులు. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంతో ఉంటాడు. 27 నక్షత్రాలలో చంద్రుడు ఒక నక్షత్రానికి దగ్గరగా వస్తాడు, తర్వాత ఇంకో నక్షత్రానికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇలాగ నక్షత్రాలలో చంద్రుడు పయనించేటువంటి 27 రోజులు మాత్రమే ఒక నెల. అట్టి 27 రోజులు నెలగా ఉండేటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాల దగ్గరగా వస్తూ ఉండేటువంటి కాలాన్ని బట్టి 12 నెలలు అని డిసైడ్ చేసి దానికి ఒక సంవత్సరము అన్నారు. దాని పేరు వత్సరము. అందువల్ల సంవత్సరము అనేటువంటి యూనిట్లో ఇన్ని తేడాలు ఉన్నాయి. కాబట్టి సంవత్సరంలో ఒకటి సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరము అనేటువంటి విధంగా ఉందయ్యా విదురా అని చెప్పి కాలంలో ఉండేటువంటి ఆ తేడాల్ని, కాలం యొక్క స్వరూపాన్ని, కాలం యొక్క వేగాన్ని, కాలం యొక్క మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఏ రెఫరెన్స్ ఫ్రేమ్, ఇదే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్తాడనమాట. ఏదైనా సరే ఒక ఫిజికల్ మెజర్మెంట్ చెయ్యాలి అంటే ఇమ్మీడియట్గా అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే విత్ వాట్ ఫిజికల్ రెఫరెన్స్ యు ఆర్ టెలింగ్ దిస్ అని చెప్తూ ఉంటారు. అంటే ఫిజికల్ రెఫరెన్స్ ఒకటి ఉండాలి. కాబట్టి ఇప్పుడు కాంతి వేగంతో కానీ ఏదైనా ఒక పార్టికల్ కానీ ఒక మానవుడు కానీ వెళుతున్నాడు అనుకోండి. కాంతి వేగంతో వెళుతూ ఉండేటువంటి మానవుడికి ఏజీ పెరగదు, కాలం ఏ విధమైనటువంటి మార్పు తేదు విత్ రిఫరెన్స్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్. అదే హాఫ్ స్పీడ్ ఆఫ్ లైట్లో ఉంటే కాలం వస్తుంది. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ లైట్ని బట్టి రెఫరెన్స్ ఫ్రేమ్స్ మారుతూ ఉంటాయి, స్పేస్ మారుతూ ఉంటుంది అనేటువంటి మహత్తరమైనటువంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను చాలా క్లుప్తంగా మహర్షులు
చేసి దీనంతటికీ కారణభూతమైనటువంటి వాడు ఆ పరమాత్మే అని చెప్పి పరమాత్మ పరంగా సృష్టి యొక్క విలాసాన్ని చూడగలిగినటువంటి తేజోసంపన్నులైనటువంటి తపస్సంపన్నులైనటువంటి మేధోసంపన్నులైనటువంటి సూపర్ సైంటిస్టులైనటువంటి వాళ్ళు మహర్షులు అనిపిస్తూ ఉంటుంది. ఇది అయిన తర్వాత యసృజ్య శక్తి మురుధోచ్చ స్వయం స్వశక్త్యా పుంసో భ్రమాయ దివి ధవతి భూతభేద కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ తస్మై బలిం హరత వసర పంచకాయ. ఓ మానవులారా అని మైత్రేయుడు డైరెక్ట్గా మానవుల్ని అడ్రస్ చేస్తూ ఉంటూ అదేవిధంగా విదురుణ్ణి కూడా అందులో కలిపి తను ఏమన్నాడంటే పంచభూతాలలో విశేషమైనటువంటి తేజస్సు రూపముగా కలిగినటువంటి సూర్యుడున్నాడే. అంటే ఏమిటి? ఈ సమస్తమైనటువంటి పంచభూతాలలో కూడా తేజస్సు కింద, అంటే ఒక కాన్షియస్నెస్ కింద, ఒక వెలుగు కింద వెలిగేటువంటి రూపం కలిగినటువంటి ఆ పరమాత్మని ఇప్పుడు ఆదిత్యుడు అంటాం, సూర్యుడు అంటాం. కాబట్టి ఆ సూర్యుడు కాలం అనేటువంటి తన శక్తి, అంటే ఇప్పుడు మనం చూసేటువంటి సూర్యుడిని ఒక థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ జరిగేటువంటి ఒక కొలిమి కింద చూడకుండా అది పరమాత్మ యొక్క కాలస్వరూపం కింద చూస్తూ ఆ కాలంలో నుంచి వచ్చినటువంటి కాల తేజస్సు చేత భూమండలం మీద ఉండేటువంటి సమస్తమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి దేహాలకు కారణమవుతూ ఉన్నాడు. దీన్ని మామూలుగా మోడర్న్ సైన్స్ ఏం చెప్తోంది అంటే, మనం చూస్తూ ఉండేటువంటి 84 జీవరాశుల ఉత్పత్తి అంతా కూడా ఎక్కడి నుంచి కలిగింది అంటే సముద్ర జలాల్లో నుంచే సృష్టి అంతా వచ్చింది. అందువల్ల ఇన్ ది మీడియం ఆఫ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్స్ అంటే ఏమిటన్నమాట, ఉప్పు సముద్రంలో నుంచే సమస్తమైనటువంటి జలరాశులు వచ్చాయి. కాబట్టే మానవుల యొక్క దేహాలలోనూ సమస్తమైనటువంటి జీవుల యొక్క దేహాలలోనూ నీటి ప్రమాణం ఎక్కువగా ఉంటుంది, నీటి పరిణామం ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించాయి అంటే ఈ సముద్ర జలాలలో నుంచే సమస్తమైనటువంటి సృష్టి వచ్చింది. కాబట్టి అటువంటి ఆ సముద్ర జలాల్ని బ్రేక్ చేయడానికి తన శక్తి చేత సకల కారణతత్వమునందలి బీజశక్తిని పలు విధములుగా కార్యోన్ముఖం చేశాడు అని యసృజ్య శక్తి ఉరుధోచ్ఛ్వసయన్ స్వశక్త్య. ఇక్కడ సూర్యుడి యొక్క స్వశక్తి అని అర్థం. స్వ అంటే పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ యొక్క సృష్టిని సృష్టించగలిగినటువంటి శక్తి అంతా కూడా ఈ సూర్యమండలంలో ఉంది. కాబట్టి సూర్యమండలంలో ఉండేటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల సముద్ర జలాలలో పుట్టినటువంటి ఏకకణ జీవులని ఉరోధ అంటే బహువిధములుగా, అంటే బహుకణాలుగా అని అర్థం. దాన్ని విభజించి ఇన్ ద మీడియం ఆఫ్ సోడియం క్లోరైడ్ వాటర్స్ ఆర్ సాల్ట్ వాటర్ సిస్టమ్స్లో నుంచి దీనంతటినీ కూడా తీసుకొచ్చారు అని చెప్తూ సకల కారణతత్వమందలి బీజశక్తి అంటే బీజము అంటే ఆ జీవం కలిగినటువంటి శక్తిని పలు విధాలుగా ఉరోధ ఉచ్ఛ్వసన్ పైకి ఉచ్ఛ్వాసం కింద పైకి ఇలాగా డెవలప్ చేశాడు, పైకి ప్రొజెక్ట్ చేశాడు, కార్యోన్ముఖం చేసినటువంటి వాడు ఆ సూర్యుడు. కాబట్టి ఆ సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే జీవుల యొక్క ఉత్పత్తికి కారణమయ్యి అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల సముద్రంలో ఉండేటువంటి ఏకగణ జీవులు, నాచు ఇటువంటి పదార్థాలన్నిటిలో నుంచి కూడా బహుకణ జీవులు ఉత్పత్తి అయ్యి ఈ మానవుడి దాకా వచ్చినటువంటి మహత్తరమైన ఎవల్యూషన్ కారణమైనటువంటి వాడు ఆకాశంలో చూస్తూ ఉండేటువంటి సూర్యభగవానుడు. అంటే ఆ గోళం అని కాదు, ఆ గోళంలో ఉండేటువంటి పరమాత్మ తాను సూర్యుడి కింద మారి తద్వారా సృష్టి అంతటినీ చేసి మానవుల యొక్క జీవితాలు, సృష్టిలో ఉండేటువంటి 84 యొక్క జీవరాశుల ఎగ్జిస్టెన్స్కి కారణభూతమైనటువంటి వాడయ్యా. అందువల్ల ఆ సూర్యుడు ఇంకోటి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే పుంసోం భ్రమయాది విధవతి భూతభేద. ఆయన మామూలుగా రేడియేషన్స్ పంపించేటువంటి వాడే కాకుండా నువ్వు ఇంకో విధంగా కూడా చూడాలయ్యా. కాలాఖ్యాయ గుణమయం, ఆయన కాలస్వరూపుడి కింద కూడా చూడాలి నువ్వు.
నువ్వేంటంటే న్యూక్లియర్ రియాక్షన్స్ జనరేట్ చేసేటువంటి ఒక సోర్స్ కింద ఏడుస్తున్నాడు సైంటిస్టు, కానీ కాదురా బాబు, కాలాన్ని కూడా డ్రైవ్ చేసేటువంటి వాడు సూర్యుడు అని చెప్పి, ఆ సూర్యుడి యొక్క కాంతి ఉందే జుమం అంటే కాంతి, దట్ ఆ కాంతి బ్రహ్మాండమైనటువంటి స్పెక్ట్రంతో వచ్చినటువంటి ఆ కాంతిలో మానవులకి జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. అంటే సూర్యుడి యొక్క కాంతి వచ్చి పడుతూ ఉంటే కదా వస్తువులన్నీ కనిపిస్తున్నాయి, కానీ బాహ్యమైనటువంటి ప్రపంచ వస్తువుల యొక్క స్ఫురణ కలిగించడానికి కారణమైనటువంటి వాడు కూడా సూర్యుడే. ఆ సూర్యుడి వల్లే సంవత్సరాలు అనేటువంటి కాలం కూడా ఉంది. కాబట్టి అందువల్ల తస్మై బలిం హరత వసర పంచకాయ, అందువల్ల ఓ విదురా, ఓ మానవులారా, ఆ సూర్యుడిని మీరు పూజించండి అన్నారు. తస్మై బలిం హరత, బలిని సమర్పించండి అంటే నైవేద్యాలు సమర్పించండి అని చెప్పారు. కాబట్టే మనకి మాఘమాసంలో పూజలు చేయడం అనేటువంటిది ఉంది. అటువంటి మహాత్ముని పూజించాలంటే ఆదిత్య హృదయ పారాయణం చేసినట్లయితే పరమాత్మను ప్రార్థించినట్టు అవుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమంలో మరో శ్లోకంతో వస్తాను.